ధీరజ్‌కి నిజం చెప్పేసి ప్రేమ ధీరజ్‌ని ఒకటి చేసిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక భద్రావతి అయితే లాయర్‌తో మా మేనల్లుడిని అరెస్ట్ చేసి 2 రోజులవుతుంది. ఇప్పటి వరకు మీరే ప్రయత్నం చేయలేదు లాయర్ గారు అని అంటూ ఉంటే, నన్నేం చేయమంటారు మేడం, ఆ ఎస్ఐని వెళ్ళి బ్రతిమలాడుకోవాలి, మరొకసారి వెళ్ళి అడుగుతాను అంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఎస్ఐ అయితే మీకు ఒకసారి చెప్పాను కదండి, కోర్టుకైతే వెళ్తుంది ఈ కేసు అని, మళ్ళీ నా దగ్గరికి పదే పదే రావద్దు, కోర్టులోనే మీరు తేల్చుకోండి అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు. అదేంటి సార్, కోర్టు దాకా వెళ్తే శిక్ష పడుతుంది కదా, మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. మీకొక్కటే మార్గం, వాళ్ళ చేత కేసు వాపసు తీయించుకోవడమే, అప్పటి వరకు నేనేమి చేయలేను అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో భద్రావతి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక విశ్వ అయితే ఇదంతా అమూల్య వల్లే వచ్చింది, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక భద్రావతి సేన ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటే, చేసేదేం లేదక్క, ఎలాగైనా సరే ఆ అమూల్య చేత కేసు వాపసు తీయించుకునేలా చెయ్యాలి, అందుకని ఏదోటి ఆలోచించాలి అని అంటూ ఉంటే, వాడిని వెళ్ళి మనం ఎలా బ్రతిమలాడతాంరా, ఎలాగైనా అమూల్య తనంతట తానే కేసు వాపసు తీసుకునేలా చెయ్యాలి అంటూ ఇక భద్రావతి అయితే చెప్తుంది. అప్పుడు ఇక భద్రావతి నాకు ఒక ఐడియా వచ్చిందిరా, పద వెళ్దాం అని భాగ్యం దగ్గరికి అయితే వెళ్తారు ఇద్దరు కూడా. భాగ్యం దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు సేనాపతి, మీరొక పని చేయాలి అని అంటూ ఉంటాడు భాగ్యంతో. ఇక మీకు నేను హెల్ప్ చేయాలని అనుకోవడం లేదు, మీరు కేవలం అమూల్యకి విశ్వాకి మధ్య లవ్ ట్రాక్ నడిపించమన్నారు, మా అమ్మాయి అది చేసేసింది, మీరిచ్చిన 10 లక్షలకి మీరు చెప్పిన పని మేము చేసేసాము, ఇక మీద మీకు మేము ఎటువంటి సహాయం చెయ్యము అని అంటూ ఉంటారు భాగ్యం. ఆనందరావు అయితే అప్పుడు ఇక భద్రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఈసారి గనక నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకు నేను 50 లక్షలు ఇస్తాను అని అంటూ ఉంటుంది భద్రావతి. ఆ మాట విని భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతూ, ఏంటి 50 లక్షల అని అంటూ ఉంటుంది. అవును, 50 లక్షలతో ఇక మీరు సెటిల్ అయిపోవచ్చు, ఇదేమీ మా కుటుంబాల మధ్య గొడవ అయ్యేది కాదు, మా విశ్వ మీద పెట్టిన కేసుని అమూల్య తనంతట తానే ఆ కేసుని వాపసు తీసుకునేలాగా తనకి మాటలు చెప్పి ఆ కేసు తను వెనక్కి తిరిగి తీసుకునేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఆ విశ్వ మీద మీ మీద చాలా కోపంగా ఉన్నారు, అమూల్యకి కూడా విశ్వ బండారం మొత్తం కూడా తెలుసు, ఇప్పుడు తను తెలిసి వెళ్ళి కేసు ఎలా వాపసు తీసుకుంటుంది, ఇది జరగని పని అని అంటూ ఉంటుంది భాగ్యం. ఖచ్చితంగా జరుగుతుంది, అది కూడా మీ అమ్మాయి తలుచుకుంటే అని భద్రావతి అయితే చెప్తుంది. మీ అమ్మాయికి మీరు ఎలా చెప్తారో నాకు తెలీదు, ఒకవేళ మీరు చెప్పకపోతే మీకే నష్టం, మీరే ఈ లవ్ ట్రాక్ అంతా కూడా నడిపించారని మొత్తం కూడా మేము పోలీస్ స్టేషన్లో చెప్పేస్తాము, ఆ రోజు అమూల్యని కిడ్నాప్ చేయడానికి కారణం కూడా మీరేనని, మీరే విశ్వాకి సహాయం చేశారని చెప్తాము, కేసు వాపసు తీసుకోపోతే ఎలాగో విశ్వాకి తనకి శిక్ష పడుతుంది, ఆ శిక్షలో ఇక మీ పేర్లు కూడా బయట పెడితే మీరిద్దరూ కూడా అందరూ కలిపి శిక్ష అనుభవిద్దరు అని భద్రావతి చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక భాగ్యం అయితే, మీరు మమ్మల్ని ఇలా మోసం చేస్తారని అనుకోలేదు, 2 కుటుంబాలు కలవడానికే వాళ్ళ పెళ్ళి అని చెప్పి ఇప్పుడు ఇంత మోసం చేస్తారా, ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇలాంటి నీతి కబుర్లు నువ్వు చెప్పకూడదు భాగ్యం అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే. ఇక భద్రావతి అలా అన్న తర్వాత అప్పుడే మేము చెప్పినట్టు చెయ్యండి, ఇక మీకు ఏ సమస్య ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళు చేస్తారంటావా అక్క అని అడుగుతూ ఉంటే, చేస్తారా, డబ్బుల కోసమైనా చేస్తారు అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఆనందరావు అయితే, ఓసే భాగ్యం ఇదేంటో ఇలా జరుగుతుంది అని అనగానే, ఇప్పుడు మనం ఆ అమూల్య చేత ఎలా కేసు వాపసు తీసుకునేలా చేస్తాము, ఇప్పుడు కానీ దొరికిపోతే ఆ రామరాజు మనల్ని మామూలుగా వదలడు, మనల్ని చంపేస్తాడు అని అంటూ ఉంటాడు ఆనందరావు. అప్పుడే భాగ్యం అయితే, చేద్దామయ్యా, ఎందుకంటే
వాళ్ళు మనల్ని బెదిరించినా సరే ముందైతే 50 లక్షలు డబ్బిస్తానంది కదా అని అంటూ ఉంటుంది భాగ్యం. ఒసే భాగ్యం, అమ్మడికి ఈ విషయం తెలిస్తే మనల్ని ఊరుకుంటుంది అనుకుంటున్నావా అని అనగానే ఏమీ ఉండదులే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ప్రేమ అయితే ధీరజ్ తనని దూరం పెడుతున్నారని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇదంతా చూసిన వేదవతి ఈ వల్లి కారణంగా ప్రేమ ధీరజులు విడిపోయేటట్టు ఉన్నారు. ఇక నేను ధీరజ్ కన్నా నిజం చెప్పి తీరాలి అని అనుకుంటూ ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఎందుకురా నువ్వు ప్రేమని దూరం పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అది చేసిన పని నీకు తెలీదా, తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావేంటమ్మా అని అడుగుతూ ఉంటే రే ధీరజ్, మన ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి, వాటన్నిటికీ కారణం ప్రేమ కాదురా వల్లి అని అనగానే ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, వల్లి ఏంటి అని అడుగుతూ ఉంటే అవునరా వల్లి ఇదంతా చేసింది అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు. ధీరజ్ అయితే వల్లి వదిన ఎందుకు చేస్తుంది, తను ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఆనందాన్ని చూడాలనుకుంటుంది. ఇంకా ప్రేమ నర్మదా వదిన ఇద్దరే మన ఇంట్లో సమస్యల్ని తీసుకొస్తారు అని అంటూ ఉంటే లేదురా వాళ్ళిద్దరే మన కుటుంబ గౌరవాన్ని కాపాడేది అని చెప్తూ ఉంటుంది. వేదవతి అసలు ఏం జరిగిందో తెలుసా, అమూల్య విశ్వాన్ని ప్రేమించడానికి కారణం వల్లి, అలాగే ఆ రోజు అమూల్యని వాడు కిడ్నాప్ చేయడానికి కూడా కారణం వల్లియే, అలాగే ప్రేమే తన మెడలో తాళి కట్టుకునేలా చేసిందని అమూల్య అందరి ముందు నిజం చెప్పడానికి కూడా కారణం వల్లియే అని నిజాలన్నీ కూడా చెప్తుంది. అప్పుడే ఇక వల్లి చేసిన కుట్రలు, వల్లి నిజస్వరూపం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ధీరజ్. వెంటనే ఈ విషయం నేను పెద్దోడికి చెప్పేస్తాను అని అంటూ ఉంటే రే వద్దురా, వాడు అసలే అమాయకుడు, వాడు గురించి నాకన్నా నీకే బాగా తెలుసు, వాడు ఏది కూడా తట్టుకోలేడు. ఇప్పుడు మీ నాన్నకి వాళ్ళిద్దరి మీద చాలా నమ్మకం ఉంది, ఇప్పుడు పెద్దోడికి ఇలాంటి సంబంధం చేశాను అని మీ నాన్న కుమిలిపోతారు. అందుకని ఆ వల్లి చేతే నిజాల్ని బయట పెట్టించాలి, దానికి సరైన బుద్ధి చెప్పాలి, అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి అని అంటూ ఉంటుంది వేదవతి. ఇప్పుడు కూడా ఈ విషయం నీకు చెప్పేదాన్ని కాదు, కానీ నువ్వు ప్రేమని దూరం పెడుతున్నావు, ప్రేమ నీ దూరం తట్టుకోలేకపోతుంది, తను నిన్ను ఎంతగానో ప్రేమిస్తుందిరా, అందుకని ఈ నిజం నీకు చెప్పాలని అనుకున్నాను, ప్రేమని దూరం చేసుకోకు, దాంది నిజమైన ప్రేమ అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే నిజం తెలుసుకున్న ధీరజ్ అయితే ప్రేమ విషయంలో తప్పు చేశానని బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే తిన్నావా అని అడుగుతూ ఉంటాడు ప్రేమని. ధీరజ్ అయితే నేను తింటే ఏంటి, తినకపోతే నీకెందుకు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ధీరజ్ అయితే సారీ ప్రేమ అని అంటూ సారీ చెప్తాడు. ఒక్కసారే ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది. రే నువ్వేనా నాకు సారీ చెప్పేది అని అనగానే అప్పుడే ఇంకా ప్రేమ అయితే అవును, ఇప్పటి వరకు నిన్ను నేను అపార్థం చేసుకున్నానని నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని ప్రేమని కౌగిలించుకుంటాడు. అలా ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఒక్కటైపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.